నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుండి మనకి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వీటికి సంబంధించి పోస్టింగ్ అనేది మనకి హైదరాబాద్ కోటిలో అయితే ఉంటుంది. అయితే మనకి చూసుకుంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థులు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అది కూడా మనకి మార్చి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 30వ తారీఖు అనేది ఆఫ్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ అనేది 19,900 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా మనకి గ్రేడ్ పే అనేది 1,900 రూపాయలు అడిషనల్గా ఉంటుంది. టోటల్గా మనకి చూసుకుంటే 22,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే గుర్తుంచుకోండి. టోటల్గా చూసుకుంటే మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీస్ అయితే చూసుకుంటే మనకి మెయిల్ మోటార్ సర్వీస్కి సంబంధించినటువంటివి. ఇందులో చూసుకుంటే మనకి మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, పెయింటర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఏదైతే మనకి మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి పోస్ట్ ఉందో ఇది మనకి అన్రిజర్వ్డ్కి అయితే ఉంది. అంటే ఈ పోస్ట్కి ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక పెయింటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ అనేది మనకి ఓన్లీ ఓబీసీకి అయితే కేటాయించారు. అంటే ఈ పోస్టులకు ఓన్లీ ఓబీసీ అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్, కోటి, హైదరాబాద్ 500095 అనేది పిన్ కోడ్. అదైతే గుర్తుంచుకోండి. ఆపోజిట్ విభావన షోరూమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నా, అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నా చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి అప్లై చేయడానికి. అవి అయితే చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మనకి చూసుకుంటే ఎసెన్షియల్గా అయితే ఇవ్వలేదు, 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా గుర్తుంచుకోండి. 8th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అయితే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయంలోకి అయితే వెళ్తే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. మనకి ఇందులో ఓబీసీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆ పోస్ట్కి అప్లై అవుతుంది. ఓబీసీ ప్రకారం మనకి 3 years అనేది పెయింటర్కి అయితే అప్లై అవుతుంది. జనరల్గా మనకి అప్లై చేయడానికి మ్యాక్సిమం 30 సంవత్సరాలు కాబట్టి ఓబీసీ అభ్యర్థులకి అడిషనల్గా 3 సంవత్సరాలు యాడ్ అయ్యి 33 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా మెన్షన్ చేశారు. జస్ట్ అక్కడికి వెళ్తే నాలెడ్జ్ అయితే టెస్ట్ చేస్తారు రిపేరింగ్ సంబంధించి. అదైతే సెలెక్ట్ చేసి మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 1 year ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషనరీ పీరియడ్ అయితే అయిన తర్వాత మనకి పర్మనెంట్ అయితే చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి అప్లికేషన్ ఫామ్లో ఏ కాపీస్ని అటాచ్ చేయాలో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ ప్రూఫ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా మనకి సర్టిఫికేట్ ఫర్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, జస్ట్ మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంది. ఇక్కడ మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి. ఇక్కడ మనం ఏదైతే మన పేరు ఉంటుందో దాని బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్న ఆ పోస్ట్ నేమ్. అంటే మనకి ఇందులో మెయిల్ మోటార్ సర్వీస్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంటే పెయింటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ పేరు రాయాలి. ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ రాయాలి, పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ కూడా రాయాలి. పోస్టల్ అడ్రస్ అంటే మనం సెండ్ చేసే అడ్రస్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ అంటే మనకి ఏదైతే ఓబీసీ ఉంటుంది లేదా ఎస్సీ ఎస్టీ ఉంటుందో అదైతే ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత మనకి రిలీజన్, నేషనాలిటీ, రిలీజన్ అంటే తర్వాత మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంది, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి అయితే రాయాలి. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే అప్లై చేసే అభ్యర్థి సంతకం అయితే పెట్టి పోస్ట్ అయితే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో వేకెన్సీస్ని తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇదైతే అండర్లైన్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి బాక్స్లో అయితే కనపడుతుంది కదా, ఈ విధంగా దీనికైతే సెండ్ చేయాలి. మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు కాబట్టి జస్ట్ మీరు ఈజీగా ఇది పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అదేవిధంగా ఏదైతే ఇవి అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వారికి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ షేర్ చేయండి. మీకు కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అయితే ఉంటాయి. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.